friends, I'm Dr. Fazil Nisa, gynecologist fertility specialist, Hira Fertility Center Clinical Head Tolichoki and Shamshabad. చూడండి మనందరికీ చాలా అవేర్నెస్ వచ్చేసింది ఐవీఎఫ్ అంటే ఏంటి, టెస్ట్ ట్యూబ్ లేమ్యాన్ లాంగ్వేజ్లో దాన్నే టెస్ట్ ట్యూబ్ బేబీ అంటాము. సో ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్ అంతా అయిన తర్వాత మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేస్తాం. సో ఇందులో రెండు రకాలు ఉంటాయి, ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అండ్ ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చూడండి ఫైనల్ అండ్ క్రూషియల్ స్టెప్. అంటే ఒక లేడీని స్టిమ్యులేట్ చేసినాక ఎగ్జన్ని కలెక్ట్ చేసి స్పర్మ్స్ పెట్టేసినాక ఒక ఎంబ్రియో అనేది తయారవుతుంది. ఈ ఎంబ్రియో తయారైన దాన్ని మనము ట్రాన్స్ఫర్ చేయాలి గర్భసంచిలోకి వాపస్. దాన్ని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు. ఇందులో రెండు రకాలు, ఫ్రెష్ ట్రాన్స్ఫర్ ఆర్ ఫ్రోజన్ ట్రాన్స్ఫర్, విచ్ ఈస్ బెటర్ ఫర్ యూ. సో చూడండి నార్మల్గా ఒక ఐవీఎఫ్ సైకిల్లో డే 2 నుంచి మనం ఇంజెక్షన్స్ అన్నీ ఇచ్చి ఒక లేడీకి ఒక 1 వీక్ ఆర్ 10 days ఇంజెక్షన్స్ ఇచ్చి 10th or 11th డే వీ విల్ డూ అ పికప్. అనస్థీషియాలో మనం పికప్ చేస్తాం. స్క్వాన్ ద్వారా చిన్న నీడిల్లో తీసుకొని మనం ఎగ్స్ అని కలెక్ట్ చేసి ఒక ఇక్సీ అనే మెథడ్తో మనము ఎంబ్రియో ఫర్టిలైజేషన్ అనేది చేస్తాం. ఈ ఎంబ్రియోస్ ఫామ్ అయిన తర్వాత ఒకవేళ సేమ్ సైకిల్లో మనం ట్రాన్స్ఫర్ చేసామంటే దాన్ని ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం. అండ్ అలా కాకుండా క్యాన్సిల్ చేసేసి ఈ నెల అంతా ఆపేసి నెక్స్ట్ సైకిల్లో బ్లీడింగ్ అయిన తర్వాత డే 2 నుంచి మళ్ళీ గర్భసంచిని సపరేట్గా మనం ప్రిపేర్ చేసుకొని చేసేదాన్ని ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం. నౌ ద వరల్డ్ ఈజ్ షిఫ్టింగ్ టు మోర్ టువర్డ్స్ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. అంటే గర్భసంచిని సపరేట్గా ప్రిపేర్ చేసుకొని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయించుకుంటే 70 to 80% ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ ప్రెగ్నెన్సీ అని చెప్పి మనకి స్టడీస్లో చూపిస్తున్నారు. అండ్ మనం కూడా హిరా ఫర్టిలిటీ సెంటర్లో మోస్ట్ ఆఫ్ ద టైం ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది పాటిస్తాం. ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే గర్భసంచి మనకి ఎగ్స్ పెరుగుతున్నప్పుడు ఎండోమెట్రియం థిక్నెస్ అనేది ఎంత ఉంది అనేది చూసుకోవాలి. అంటే ఎండోమెట్రియం అంటే గర్భసంచి పొర లోపల ఏదైతే ఉంటుందో ఇట్ షుడ్ బి అరౌండ్ 8 to 9 mm. ఐడియల్గా అయితే 8 to 10 mm మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చు. బట్ అదే కాకుండా సపోజ్ ఎగ్ పికప్ వల్ల టూ మచ్ ఈస్ట్రోజన్ అనేది ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఎగ్ ఈస్ట్రోజన్ అనేది రిలీజ్ చేస్తుంది. సో ఆ ఈస్ట్రోజన్ హై అయిపోయింది, మోర్ దాన్ 3000 అయిపోయింది E2 అంటే ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తే ఓహెచ్ఎస్ఎస్ ఛాన్స్ వస్తాయి అన్నమాట. అంటే ఆ గర్భసంచి ఆ బేబీ లోపలికి వెళ్ళిన తర్వాత హైపర్ స్టిమ్యులేషన్ అనేది ఒకటి జరుగుతుంది. సో మోర్ దెన్ 3000 వచ్చింది E2 అంటే ఖచ్చితంగా మనం ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేయకూడదు. ఇది ఎటువంటి వాళ్ళలో పాసిబుల్ ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే తక్కువ ఎగ్స్ ఉన్న వాళ్ళలో, అదే టైంలో గర్భసంచి చాలా బాగా పొర వచ్చిన వాళ్ళలో, లెస్ దాన్ 2500 E2 ఈస్ట్రోజన్ అనేది లెస్ దాన్ 2500 ఉన్న వాళ్ళలో, అలానే అడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్ అంటే వేరే వేరే గర్భసంచి అతుకులు లాంటివి ఏమీ లేనప్పుడు యూ కెన్ ట్రాన్స్ఫర్ ఫర్ అ ఫ్రెష్ సైకిల్. లేదు అంటే ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే మనం ఖచ్చితంగా గర్భసంచిని సపరేట్గా ఈస్ట్రోజన్ ద్వారా ప్రిపేర్ చేసుకొని చక్కటి ట్రిపుల్ లైన్ వచ్చిందా లేదా చూసుకొని మనం దీన్ని ఇచ్చేస్తాం. అండ్ అలానే చూసుకుంటే ఇందులో న్యాచురల్ ప్రోటోకాల్ కూడా వస్తుందంటే పీరియడ్ వచ్చిన నెక్స్ట్ డే సెకండ్ సైకిల్, ఈ పికప్ సైకిల్లో కాకుండా నెక్స్ట్ సైకిల్లో మనం న్యాచురల్గా ఎగ్ పెరగడానికి మనం మెడిసిన్స్ ఇచ్చి గర్భసంచి పొర అనేది ఎట్లా వస్తుందో చూసుకొని న్యాచురల్ సైకిల్ ద్వారా కూడా మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేయవచ్చు. సో ఇవన్నీ మనకి ఏంటి అంటే ఫ్రెష్ ట్రాన్స్ఫర్ బెటరా, ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ బెటరా, అన్ని డౌట్స్ కూడా మనకి అవేర్నెస్ కోసం చాలా పెరిగి పేషెంట్స్ అందరూ అడుగుతున్నారు. కాబట్టి మీ క్రైటీరియాని బట్టి అంటే పీసీఓడి ఉంది అంటే సపోజ్ డెఫినెట్గా మనం ఫ్రెష్ ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఎందుకంటే ఎగ్ కౌంట్ చాలా ఎక్కువ ఉంటుంది, ఈస్ట్రోజన్ వాల్యూ చాలా హైగా ఉంటుంది, అండ్ సెకండరీ ఓహెచ్ఎస్ఎస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మనము మోర్ దాన్ 3000 E2 ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అనేది చేయకూడదండి, ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అండ్ ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ ఏంటి అంటే మీ ఎంబ్రియోస్ని చక్కగా ఫ్రీజ్ చేసేసి నెక్స్ట్ మంత్ వాటిని మళ్ళీ థా చేసుకొని అంటే బయటికి తీసుకొని వాటి గ్రేడింగ్ ఎట్లా ఉంది తీసుకొని దాన్ని పెడతామన్నమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అండ్ ఫ్రోజన్ ట్రాన్స్ఫర్. బట్ ఫ్రెష్ ట్రాన్స్ఫర్లో కూడా ఒక 25 to 30% కేసెస్లో మనం ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అనేది కూడా చేసుకోవచ్చు. బట్ దాని క్రైటీరియా నేను చెప్పాను కదా, ఇట్ హ్యాస్ టు మీట్ దట్ క్రైటీరియా అనమాట. సో that is the information regarding fresh and frozen embryo transfer. Please like, share and subscribe Hira Fertility. Information తెలియని వాళ్ళకి పాస్ అవుతుంది.